నిజానికి ఇతను వెతుక్కుంటూ వెతుక్కుంటూ వెళ్ళాడు అన్నలు దొరకాలని. అన్నలు దొరికారు. అదే సమయంలో అన్నలకి కూడా ఈ తమ్ముడు దొరికాడు. కలలు కాని వాడు వస్తున్నాడు రా అని చెప్పుకున్నాడు. తీరా యోసేపు వాళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళకి భోజనం తీసుకెళ్ళాడు. శుభ్రంగా ఈ తీసుకెళ్లి భోజనం తినేసి యోసేపుని కొట్టారు, చావగొట్టారంట. ఇక్కడ మరొక అవమానం జరుగుతుంది. ఒకప్పుడు కళల భావం కోసం వెళితే కళ వచ్చిందని చెబితే అవమానించారు, తిట్టి అవమానించారు. తండ్రి దగ్గరికి వెళితే తండ్రి అవమానించారు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళ దగ్గరికి వస్తే వీళ్ళు కొట్టి అవమానించారు. అక్కడతో వదిలేశారా? ఓ గుంటలో పడేశారు, ఓ గోతులో పడేశారు. కానీ నిజానికి అతనికి వచ్చిన కళ ఏమిటి? దేవుడు సింహాసనం ఇచ్చినట్టు. దేవుడు ఇచ్చిన కళ ఏమో సింహాసనం అంటే ఎత్తులో. కానీ ఇక్కడ జరిగేది ఏమిటి? గోతులో పడిపోయాడు. సంబంధం ఉంది అసలు? ఆ సంబంధం లేదు కదా. దేవుడు ఇచ్చిన కళకి నిజ జీవితానికి సంబంధం లేదు. అట్లాగే మనకి కూడా ఒక్కొక్కసారి అనిపిస్తుంది, మనం చేసుకునే ప్రార్థనలకి, మనకుండే విశ్వాసానికి, మనకి దేవుని మీద ఉండే ఆసక్తికి, మన భక్తికి అదంతా చాలా గొప్పగా ఉంటుంది. కానీ నిజానికి మన జీవితం చూస్తేనేమో దానికి దీనికి సంబంధం ఉండదు. బయట వాళ్ళు మనల్ని తీర్పు తీరుస్తారు. వీళ్ళు ఏమో ఎంత ప్రార్థన చేస్తారు, వీళ్ళ బతుకులు చూస్తేనే ఎట్లా ఉన్నాయి, వీళ్ళు ఎంతగా దేవుణ్ణి ఆరాధిస్తారు, వీళ్ళకేమో ఇంట్లో ఆర్థిక పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, ఏం చేసినా కలిసి రాదు. వీళ్ళు ఎంతగా గొప్ప దేవుణ్ణి ఆరాధిస్తానంటారు, కానీ ఇంట్లో చూస్తేనేమో గొడవలు, సమస్యలు. వీళ్ళేమో మా దేవుడు ఏదైనా చేయగలడు అంటారు, కానీ వీళ్ళకేమో జ్వరం వచ్చినా తగ్గదు. అంటే పొంతనుండదు. మనం నమ్మే విధానానికి, మన రోజువారీ జీవితానికి ఒక్కొక్కసారి పొంతన ఉండదు, సంబంధం ఉండదు. యోసేపు జీవితం కూడా అంతే. అతనికి వచ్చిన కళకి, అతను బ్రతుకుతున్న బ్రతుక్కి సంబంధం లేదు. కళలోనేమో సింహాసనం. అన్నలందరూ కూడా ఇతని ముందు సాష్టాంగపడినట్టు. సాష్టాంగపడడం అంటే అర్థం ఏంటి? అన్నలందరేమో కింద ఉన్నట్టు, ఇతను పైన ఉన్నట్టు. కానీ రియాలిటీ, వాస్తవానికి వస్తే ఏం జరుగుతుంది? అన్నలందరూ పైన ఉన్నారు, ఇతను ఎక్కడున్నాడు? గోతులో ఉన్నాడు. సింహాసనం అంటే ఘనత, గోతులో పడిపోవడం అంటే అవమానం. అసలు సంబంధం ఉందా? వచ్చిన కళకి జరుగుతున్న దానికి సంబంధం లేదు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడు మనల్ని కనపరచాలనుకున్నప్పుడు, దేవుడు మన బ్రతుకుల్ని దీవించాలనుకున్నప్పుడు, దేవుడు ఒక మంచి స్థితిని మనకి ఇవ్వాలనుకున్నప్పుడు ఒక మార్గం గుండా తీసుకెళ్తాడు. ఆయన డైరెక్ట్గా తీసుకెళ్ళి ఆ సింహాసనం మీద కూర్చోబెట్టాడు, ఒక దారిలో తీసుకెళ్తాడు. ఆ దారి ఎలా ఉంటుందంటే, ప్రతి మలుపులో కూడా మనల్ని బాధ పెట్టే సంఘటనలు జరుగుతాయి, కొరత ఏర్పడుతుంది, సూటిపోటి మాటలు ఎదుర్కోవాల్సి వస్తుంది, ఇంకా చాలే ముందుకు వెళ్ళలేవులే అనిపిస్తుంది. ఒక్కొక్కసారి చాలా కఠినంగా ఉంటుంది మార్గం. ఇంకొకసారి అలాగని కఠినంగా ఉంటుందంటే దేవుడు వదిలిపెడతాడు అనుకున్నారేమో. దేవుడు వదిలిపెట్టాడు. ఒక మనిషి సంతోషంగా ఉన్నప్పుడు కంటే దుఃఖంలో ఉన్నప్పుడే దేవుడు మరీ ఎక్కువగా తోడుగా ఉంటాడు ఆ మనిషి. దేవుడు సింహాసనం ఇవ్వాలనుకున్నప్పుడు వెళ్ళే మార్గం ఒక్కొక్కసారి కఠినంగా కనపడుతుంది. పూలబాట ఏమీ కాదు కదా. కాబట్టి మనిషి ఏమనుకుంటాడు, నేను దేవుడిని నమ్మాను, దేవుడేమో నన్ను ఆశీర్వదిస్తాడని దేవుని దగ్గరికి వస్తే, నేను వెళ్ళే మార్గంలో ఇన్ని శ్రమలు ఉన్నాయి, ఇన్ని బాధలు ఉన్నాయి, దేవుడు నిజంగా నన్ను ఆశీర్వదించేవాడైతే ఇన్ని బాధలు ఎందుకు పెడుతున్నాడు అనుకుంటాడు. కానీ నిజానికి ఏమిటంటే, దేవుడు ఏ బాధ పెట్టకుండా తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టచ్చు. కానీ ఎందుకు చేస్తాడంటే, అక్కడ కూర్చోబెట్టడానికి తగ్గ అర్హత మనకి కావాలి కదా. దాని విలువేంటో, దేవుడు మనకి ఇచ్చే దాని విలువేంటో మనకు తెలియాలని దేవుడు ఏం చేస్తాడంటే, కొంత కొరత, ఇబ్బంది, లేమి, సమస్యలు, బాధలు, అయిన వాళ్ళ దగ్గర నుంచే నిందలు, వీటి గుండా దేవుడు తీసుకెళ్తాడు. అలా యోసేపు జీవితం అది. తనకు వచ్చిన కళ ఏమో సింహాసనం, కానీ తన జీవితం ఏమో అవమానం. ఇనప సంఖ్యలతో బంధించారంట ఆ మనిషిని. ఎందుకు? తనకు వచ్చిన కళ చెప్పుకున్నందుకు, నా అనుకున్న వాళ్ళతో తన కళను పంచుకున్నాను. నోటి మాటలతో అన్నలు అవమానించారు, తండ్రి అవమానించాడు, ఇప్పుడు తీసుకొచ్చి గోతులో పడేశారు, విపరీతంగా కొట్టారు. ఇదంతా కూడా అవమానం. ఇది సరిపోనట్టు నెక్స్ట్ జరిగిన మరొక అవమానం ఏంటంటే, గోతులో నుంచి బయటికి లాగి అమ్ముకున్నారు. ఒక వస్తువును అమ్మినట్టుగా. సెకండ్ హ్యాండ్ వస్తువులు అమ్ముతారు కదా, ఫోన్లు కానీ, బట్టలు కూడా అమ్ముతున్నారు ఈ మధ్య. వస్తువులు, బట్టలు, వాహనాలు, వీటిని ఎలాగైతే అమ్ముతారో బేరాలాడి, అలా ఒక మనిషిని
17 సంవత్సరాల ఒక పిల్లోడిని అమ్మేశారు. ఐగుప్తుకి బానిసగా ఈ మనిషి అమ్మివేయబడ్డాడు. సింహాసనం అంటే అర్థం ఏంటంటే స్వేచ్ఛ, అధికారం. కానీ అధికారం ఇతనికి వస్తుందనేది ఇతని కళ. కానీ నిజానికి ఏం జరుగుతుంది? అధికారుల చేతుల్లోనికి బందీగా వెళ్ళిపోతున్నాడు. వాస్తవం. కళకి ఇలకి అంటే వచ్చిన కళకి రియాలిటీకి వాస్తవానికి అసలు పొంతనే లేదు కదా మనిషి జీవితం. అలాంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నప్పుడు కూడా మనం యోసేపులాగా ప్రవర్తించాలి. ఎంతకీ అతను ఎలా ప్రవర్తించాడు? అతను చేసిన పని ఏమిటంటే అతన్ని డబ్బులకు అమ్ముకున్నారు. డబ్బులకి వేరే వాళ్ళకి అమ్ముకుంటే అమ్మివేయబడ్డాడు. కాబట్టి అతను ఏం చేశాడంటే బానిసగా వాళ్ళ దేశానికి ఐగుప్తుకి బానిసగా ఇతను వెళ్ళాడు. యోసేపు చేసిన పని ఏమిటంటే మార్పుకి అలవాటు పడ్డాడు. చూడండి, తన ఇంట్లో ఉన్నప్పుడు తన తండ్రి చాలా గారాబంగా పెంచాడు, అల్లారు ముద్దుగా చూసుకున్నాడు. రాహేలు అంటే యాకోబుకి చాలా ఇష్టం. కాబట్టి రాహేలు యొక్క ప్రథమ కుమారుడు యోసేపు కాబట్టి యోసేపు మీద ఆ మనసు ఆయనకుంది, చాలా ఇష్టం. చాలా గారాబంగా పెంచాడు. అన్నలు పనిచేస్తున్న బయట పనికి కూడా పంపల, ఇంట్లోనే ఉన్నాడు. అన్నలందరికీ ఒక రకమైన బట్టలు కొంటే యోసేపు దగ్గరికి వచ్చేసరికి చాలా డబ్బులు దాచి కూడబెట్టి చాలా మంచి కాస్ట్లీ బట్టలు కొన్నాడు. అక్కడే అర్థమవుతుంది ప్రత్యేకంగా ఈ మనిషిని చూశాడు. కానీ అలాంటోడు సడన్గా తన జీవితం ఏమైందంటే బానిసగా వెళ్ళిపోయాడు. ఎవరి చేతి క్రిందో బతకాల్సిన పరిస్థితి వచ్చేసింది. అంటే రెప్పపాటులో మనిషి జీవితం ఏమైపోయింది? ఇక్కడ మారిపోయింది. మనిషి మార్పుకి అలవాటు పడాలి. యోసేపు నుంచి మనం ఏమి నేర్చుకోవాలంటే మార్పుకి మనం అలవాటు పడాలి. ఇతనేమి కంప్లైంట్ చేయలే, నా జీవితం ఏంటి ఎలా అయిపోయిందని బాధపడలా. నా తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు నేను ఎంతో గొప్పగా బ్రతికాను, ఇక్కడికి వచ్చేసరికి సడన్గా ఇలా అయిపోయింది ఏంటని ఇతనేమి కృంగిపోలా. ఓకే, నేను బానిసగా వెళ్ళాను, నన్ను నా అన్నలు అమ్ముకున్నారు, వీళ్ళు నన్ను కొనుక్కున్నారు, కాబట్టి నన్ను వీళ్ళు కొనుక్కున్నారు కాబట్టి వీళ్ళ దగ్గర నేను నమ్మకంగా బ్రతకాలి. అంత లగ్జరీగా బతికినోడు సడన్గా పరిస్థితులన్నీ మారిపోయినా కూడా ఆ మార్పుకి అలవాటు పడ్డాడు. ఎప్పుడైతే మనిషి మార్పుకి అలవాటు పడతాడో మనిషి ఈ భూమి మీద బతకగలుగుతాడు. మార్పుకి అలవాటు పడలేకపోతే మనిషి రాణించలేడు. నిన్నటిదాకా ఉన్న పరిస్థితి వాళ్ళు ఉండదు, నిన్నటిదాకా ఉన్న సుఖభోగాలే వాళ్ళు ఉండవు, నిన్నటిదాకా ఉన్న ఆరోగ్యం వాళ్ళు ఉండదు, నిన్నటిదాకా మన అనుకున్న వాళ్ళు ఇవాళ మనతో ఉండరు, నిన్నటిదాకా ఉన్న ప్రత్యేకమైన జీవితం ఇవాళ ఉండకపోవచ్చు. మనిషి ఏం చేయాలి? యోసేపుని చూసి నేర్చుకోవాలి, అలవాటు పడాలి. సరే, ఏది జరిగితే దాన్ని తీసుకోగలగాలి. నా దేవుడికి తెలియకుండా నా జీవితంలో ఏది జరగదు కదా, నా దేవుడికి తెలియకుండా నా బ్రతికేం ఇలా అవ్వలేదు కదా, నా దేవుడికి అన్నీ తెలుసు కదా అని మనిషి దేవుడిని నమ్ముకుని మార్పుకి అలవాటు పడాలి. దేవుని మీద ఎప్పుడు కూడా మనం తిరుగుబాటు చేయకూడదు, కంప్లైంట్ చేయకూడదు. నేను ఏ తప్పు చేశానని నా బతుకు ఇలా చేసావు, నువ్వు నిన్ను నమ్మనోడి జీవితమే బాగుంది కదా, నా జీవితాన్ని ఎందుకు ఇలా చేసావని మనం అనకూడదు. ఎందుకంటే యోసేపు అనలేదు కాబట్టి. సింహాసనం పొందేవాడు ఎప్పుడూ కూడా దేవుడిని నిందించడం గుర్తుపెట్టుకోండి. ఆ రోజు తాను ఎదుర్కొంటున్న పరిస్థితులు చాలా కష్టంగా ఉన్నా కూడా ఒక మనిషి భవిష్యత్తులో ఎదగాలనుకున్నవాడు, తన కుటుంబాన్ని వర్ధిల్లింపజేసుకోవాలనుకున్నవాడు ఈనాడు ఎదుర్కొంటున్న కష్టాన్ని బట్టి దేవుడిని నిందించడు, తప్పుగా దేవుడితో ప్రవర్తించడు. యోసేపు అక్కడ తప్పుగా ప్రవర్తించలేదు. నా జీవితాన్ని ఎందుకు ఇలా చేసేవనలా. కొన్ని అక్కడికి వెళ్ళిన తర్వాత అతని జీవితం ఏమైనా బాగుపడిందా అంటే అక్కడ వాళ్ళు మరొకరికి మారుబేరానికి అమ్ముకున్నారు. ఒక వస్తువుని మార్జిన్ అమౌంట్కి అమ్ముకుంటున్నట్టుగా. స్టాక్ మార్కెట్ ఉంటుంది. స్టాక్ మార్కెట్ అంటే మీరు వార్తల్లో వినుంటారు, కానీ దాని గురించి బహుశా అవగాహన ఉండదు. ఏం చేస్తారంటే అక్కడ కొన్ని వస్తువుల్ని ఒక ధరకి కొనుక్కుంటారు. మార్జిన్ అమౌంట్ కొంచెం వాళ్ళు అనుకున్న దాని మీద కొంచెం లాభాలు వస్తే దాన్ని మళ్ళీ అమ్ముకుంటారు. మరి వీళ్ళకి ఏం మిగులుద్ది? 10 రూపాయలు కొనుక్కుంటారు, 12 రూపాయలకు అమ్ముకుంటారు. ఇంకాస్త ఎక్కువ వస్తుందని కొంతమంది కాస్త వెయిట్ చేస్తారు కూడా. అంటే 10 రూపాయలు కొనుక్కొని 12 రూపాయలకు అమ్ముకున్నారు అనుకోండి, ఏం జరుగుద్ది? 2 రూపాయలు లాభం. ఈ స్టాక్ మార్కెట్ విధానం ఆ రోజు ఐగుప్తులో జరిగింది రియల్గా. యోసేపును అమ్ముకున్నారు వాళ్ళు. అన్నలేమో కొంత ధరకు అమ్ముకున్నారు, ఆ పట్టుకెళ్ళినోడేమో పోతీఫరుకి మరో ధరకి వాళ్ళు అమ్ముకున్నారు. అంటే మార్జిన్ అమౌంట్ చూసుకుని ఒక వస్తువును అమ్ముకున్నట్టుగా ఎవరు నమ్ముకున్నారు? ఇక్కడ ఒక మనిషిని నమ్ముకున్నారు. ఎంత అవమానం చూడండి, ఎంత అవమానం అది. వస్తువు నమ్మినట్టుగా ఒక మనిషిని నమ్ముకోవడం. దెబ్బలు తిని బాధలు అనుభవించి బానిసగా వెళ్ళి ఎవరో తెలియని దేశంలో
ముక్కు మొహం తెలియని ప్రజల మధ్యలో ఈ మనిషి ఇన్ని అవమానాలు పడాల్సి వచ్చింది. ఇన్ని అవమానాలు ఎదుర్కొన్నాడు. కానీ వచ్చిన కళ ఏమో చాలా ఘనంగా కనపడుతుంది. బ్రతుకేమో అవమానాలతో నిండిపోయింది. నేను అనుకుంటాను ఈ అవమానాలన్నీ మెట్లు. ఒక్క అవమానం ఒక్కో మెట్టు. పైన ఎక్కడో సింహాసనం ఉంది. అక్కడ దాకా చేరుకోవడానికి ప్రతి అవమానం కూడా ఏం జరిగింది? ఒక మెట్టుగా మారింది. దేవుడు మన బతుకుల్ని ఒక సింహాసనం మీదకి, ఒక ఘనమైన స్థితికి దేవుడు తీసుకెళ్తున్నప్పుడు అక్కడ దాకా వెళ్ళడానికి కొన్ని మెట్లైన అవమానాలు ఉంటాయండి. అవమానాలనే మెట్లు తొక్కుకుంటానే పైకి వెళ్ళాలి మనం. పైకి వెళ్ళే ఈ మెట్లు దారి ఏదైతే ఉందో ఆ దారిలో అవమానాలని మెట్లుంటాయి. లేమి పేదరికం ఉంటుంది. అసలు ఏ సంబంధం లేని నిందలు వచ్చి మీద పడతా ఉంటాయి. చిన్న చిన్న వాటికి గొడవలు జరుగుతూ ఉంటాయి. ఎంత జాగ్రత్తగా బతికిన ఆరోగ్యం సహకరించదు. ఏది చేసినా కలిసి రాకపోవడం, చిన్న విషయాలకి పెద్ద పెద్ద గొడవలు జరగడం, కుటుంబంలో మనశ్శాంతి లేకపోవడం, పదే పదే నాకు ఎందుకు బతుకు అనిపించడం, చివరగా నాకంటూ ఎవరూ లేరు ఈ భూమి మీద, నా సమస్యలు పంచుకునేవాళ్ళు లేరు, ఈ బ్రతుకుని నేను బ్రతకలేకపోతున్నాను, చచ్చిపోతే బాగుండు. ఇలాంటివన్నీ ఏంటో తెలుసా? మెట్లు. దేనికి మెట్లు? దేవుడు వచ్చే సింహాసనానికి మెట్లు. ఇవన్నీ దేవుడు ఒక మనిషిని కనపరచాలంటే డైరెక్ట్గా తీసుకెళ్ళి ఆడ కూర్చోబెట్టడం. ఇశ్రాయేలు ప్రజలకు వాగ్దాన దేశం ఇవ్వడం దేవునికి 4 సెకండ్లు పట్టదు. 40 సంవత్సరాలు నడిపించాడు. అందుకని దానికి తగ్గ అర్హత ఈ మనుషులు పొందుకోవాలి. దేవుడు రెప్పపాట్లు అలా చేసేస్తే దేవుడు మనుషులు చేయ అవసరం లేదు, రోబోలు చేస్తే సరిపోతుంది. కానీ మనిషి స్వతహాగా తెలుసుకుని, స్వతహాగా మనిషి మార్పు చెంది దేవుని వైపు నడిచి ముందుకెళ్ళాలి. యోసేపు జీవితం చూడండి ఎంత మాదిరో మనకి. రెప్పపాట్లో సుఖభోగాల నుంచి తన బ్రతుకు ఎలా అయిపోయిందంటే అసలు తెలియని ప్రజల మధ్యలోనికి వెళ్ళి బాధలు పడాల్సిన పరిస్థితి వచ్చింది. అడుగడుగున అవమానాలే కదా. కానీ ఆ పరిస్థితిలో మనం ఉంటే ఏ పరిస్థితి? నా అనుకున్న వాళ్ళే శత్రువులు అయితే, మనం మేలు కోరుకున్న అవతలోడు మన కీడు కోరుకుంటే, రెప్పపాటులో పరిస్థితులు మారిపోతే, దేవుని నమ్ముకున్న బాధలు ఎదురైతే, ఆ పరిస్థితుల్లో మనం ఎలా ప్రవర్తించాలంటే యోసేపులాగా ప్రవర్తించాలి. యోసేపు ఎలా ప్రవర్తించాడు? మార్పుకు అలవాటు పడ్డాడు. ఎక్కడికి వెళితే అక్కడ నమ్మకంగా బ్రతికాడు, నాణ్యంగా బ్రతికాడు. తన జీవితంలో నాణ్యతను ఎప్పుడూ వదులుకోలేదు మనిషి. లగ్జరీగా బ్రతకాలా, క్వాలిటీగా బ్రతకాలా అని అడిగితే క్వాలిటీగా బ్రతకడానికి మించిన లగ్జరీ అనేది మనిషి జీవితంలో ఉండదు. అది అర్థం చేసుకుంటే మనిషి జీవితం బాగుపడుతుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా నీతిని తప్పలేదు ఆ మనిషి. తన తండ్రి ఇంట్లో తండ్రి ముందు ఎంత నీతిగా బతికాడో సంబంధం లేని ప్రజల మధ్యలోనికి వెళ్ళేసరికి ఆ మనిషి అలాగే బతికాడు. ఊరు దాటితే మారిపోతారు వాళ్ళు. ఇల్లు దాటితే, ఇల్లు నుంచి బయటికి వెళితే ఇంట్లో ఒకలాగా ఉంటారు, ఇల్లు దాటితే మరోలాగా బ్రతుకుతారే వాళ్ళు ఎవరు వస్తారు. కానీ ఆ మనిషి చూడండి, దేశం దాటినా కూడా తన ఇంట్లో ఎలా బతికాడో అక్కడ అలాగే బ్రతికాడు. రెండవది ఏంటంటే అలాంటి భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొన్నా కూడా దేవుణ్ణి ఎక్కడా కూడా నిందించాల. కనీసం నా బ్రతికేంటి ఇలా అయిపోయిందని కూడా అనుకోలే. ఎక్కడ పెడితే అక్కడ నాణ్యంగా బ్రతికాడు. అర్థం చేసుకున్నాడు, నన్ను వీళ్ళు డబ్బులకి కొనుక్కున్నారు నా అన్నల దగ్గర, కాబట్టి నేను అమ్ముడుపోయిన వస్తువుని, కాబట్టి నేను ఎలా బ్రతకాలి? నమ్మకంగా నాణ్యంగా వాళ్ళు నా యజమానులకు లోబడి బ్రతకాలి. అంతకుముందు ఎవరు యజమానులు లేరు ఈయనకి. సడన్గా ఇప్పుడు ముక్కు మొహం తెలియని ఒక వ్యక్తి యజమానుడు అయ్యాడు, పోతీఫర్. ఇప్పుడు అతని ఇంటికి వచ్చి ఇతడు బానిసగా బ్రతుకుతున్నాడు, అమ్మి వేయబడిన ఒక వ్యక్తిగా బ్రతుకుతున్నాడు. అంటే ఏం చేయాలండి అక్కడ? ఇప్పుడు ఒక మనిషిని వాళ్ళు కొనుక్కున్నారు, కొనుక్కుంటే ఏం చేయాలి? వాళ్ళు ఏం చెప్తే అది చేయాల్సిందే ఖచ్చితంగా. వాళ్ళు ఏది చెబితే ఆ పని చేయాల్సిందే. లేదు, నేను మా ఇంట్లో అంతకుముందు ఫ్యాన్ కింద పడుకున్నాను, మీ ఇంట్లో వరండాలో దోమలు కొట్టుకుంటూ నేను పడుకోనండి అని కుదరదు. వాళ్ళే అంతకుముందు మా ఇంట్లో మా నాన్న బిర్యానీ పెట్టేవాడు, మీ ఇంటికి వచ్చిన తర్వాత మీరు పచ్చదన్నం పెడుతున్నారు నేను తిన్నంటే కుదరదు. ఎక్కడ ఉండమంటే అక్కడ ఉండాలి, ఏది పెడితే అది తినాలి, ఒకవేళ పెట్టకపోయినా కూడా పస్తులు ఉండాలి. అంటే జీవితం చూడండి ఎలా మారిపోయింది. ఒక్కసారిగా తన పరిస్థితి ఎలా మారిపోయింది. అంతకుముందు
తిన్న ప్లేటు అలా ఇసిరే మనిషేమో. వాళ్ళ తిన్న ప్లేట్, ఆయన తిన్న ప్లేటు, వాళ్ళు తిన్న ప్లేట్లు కూడా ఈయనే కడగాల్సి వచ్చింది. అంటే బానిస అయిన వాడు ప్రశ్నించే హక్కు లేదు. కొన్ని ఇళ్లల్లో భార్యలు బానిసలు, ఆయన ఎన్ని చేసినా ప్రశ్నించే హక్కు ఉండదు, పెళ్లి చేసుకున్నప్పుడే కోల్పోతారు. కొన్ని ఇళ్లలో భర్తలు కూడా బానిసలు, ఆ భార్య ఏం చెప్పినా కూడా ప్రశ్నించే హక్కు లేదు. ప్రశ్నిస్తే ఏమవుద్ది? ఫుడ్ ఉండదు. కాబట్టి కొన్ని ఇళ్లలో పిల్లలు బానిసలు, పిల్లలకి తల్లిదండ్రులు బానిసలు. కొన్ని ఇళ్లలో విచిత్రంగా, అంటే వాళ్ళు ఏం చేసినా ఎలా ప్రవర్తించినా అడిగే అవకాశం లేదు. అది ఏనాడో కోల్పోయారు. అలాంటి పరిస్థితుల్లో వెళితే యోసేపు జీవితాన్ని చూడండి. మరి యోసేపు ఏం చేశాడు? అతడు బానిసేగా. అంత బానిసత్వంలో కూడా ఆ మనిషి దేవుణ్ణి కనపరిచాడు. అంత బానిసత్వంలో కూడా దేవుణ్ణి వదిలిపెట్టలేదు. అన్ని ఇబ్బందుల్లో కూడా నమ్మకంగా, ఎక్కడ పెడితే అక్కడ నమ్మకంగా ఆ మనిషి బతికాడు. దేశం దాటి వెళ్ళాడు కానీ దేవుణ్ణి దాటి వెళ్ళలేకపోయాడు యోసేపు. ఎక్కడ వెళితే అక్కడ దేవుణ్ణి చూపించాడు వాళ్ళకి. వాళ్ళు ఆశ్చర్యపోయారు, ఈ మనిషి ఏంటి ఎంత నమ్మకంగా బతుకుతున్నాడు, ఎంత యథార్థంగా ఉంటున్నాడు, ఏ తప్పు చేయకుండా బ్రతుకుతున్నాడు. అందుకనే కదా ఆ పోతీఫరు కూడా అన్నతి కాలంలో తన ఇల్లంతటి మీద అధికారం యోసేపుకి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? ఒక బానిసకి ఎందుకు ఇచ్చాడు? అతని ప్రవర్తన ఎలా ఉంది? అతని కంటే యోగ్యుడు ఎవడు కనపడదు. ఎందుకు అతను అంత యోగ్యంగా బ్రతికాడు? అతడు దేవుని నమ్మాడు కాబట్టి. ఊరు దాటినా, నా అనుకున్న వాళ్ళని దాటినా, దేశం దాటినా అతడు దేవుని వదిలిపెట్టలేదు. దేవుని మీద అంత శ్రద్ధ నిలిపాడు కాబట్టి అతను అనతి కాలంలో అందరి మీద ఆ మనిషికి నమ్మకం ఏర్పడింది, ఇతడు నీతిమంతుడు, గొప్పవాడని. కానీ అట్లాంటి టైంలోనే చూసారు, పోతీఫర్ భార్య వల్ల అతడు ఏ తప్పు చేయకపోగా, తప్పు చేయలేదు కాబట్టే అతడికి నిందొచ్చి పడింది పోతీఫర్ భార్య వల్ల. ఎప్పుడైనా కూడా అండి నీతిమంతులకి, నీతిగా బతికే వాళ్ళకి ఎక్కువ నిందలు వచ్చి పడతాయి. అదేంటో అర్థం కాదు. అది ఆశీర్వాదంలో భాగం అనుకోండి. తప్పులు చేసేవాళ్ళు బాగానే ఉంటారు, వాళ్ళని ఎవరు ఏం అడగరు. ఎందుకు వచ్చిన గోల? వాళ్ళని ఎవరు మాట్లాడించరు, అడగరు. కానీ ఎవరు లోకువ? నీతిగా బతికేవాళ్ళు లోకువ. ఊరికే ఒక నిందేసేస్తారు అంతే. ఆ మనుషులు ఏంటో తెలిసి కూడా, ఒకవేళ తెలియకపోయినా కూడా పెద్ద పెద్ద నిందలు, సంబంధం లేని మాటలు ఒక్కొక్కసారి అలా నిందలేసేస్తారు. కానీ తెలియని విషయం ఏంటంటే, ఇలా నిందలేసే వాళ్ళు అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, నోటి మాటను బట్టే వాళ్ళు పతనం అయిపోతారు ఒకరోజు. జస్ట్ నోటి మాట. ఒక మనిషిని మర్డర్ చేయవసరంలా, కత్తి పోటీ వంటి మాటలు కలవని బైబిల్ చెప్తుంది కదా. అలాంటి మాటలు మాట్లాడినా చాలు, మరణ శిక్షకు వాళ్ళు పాత్రులు, నరహత్య చేసినట్టే. కాబట్టి దేవుని బిడ్డలు ముఖ్యంగా నోటి మాటల విషయంలో చాలా జాగ్రత్తగా బతకాలి. ఎవరి మీద కూడా ఒక మాట తోలనాడి తెలియకుండా మాట్లాడడం, అది పొరపాటును కూడా చేయకూడదు. కానీ ఈ మనిషి చెయ్యని తప్పుకి తన జీవితంలో శిక్షను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఏ తప్పు చేయకపోయినా పోతీఫర్ భార్య వల్ల ఇతను శోధించబడి, ఇతడు చేయని తప్పుకి, తప్పు చేయని కారణంగానే సమాజంలో తప్పుగా ఇతని జీవితం కనపడింది. ఆ రోజు తీసుకెళ్ళి ఏం చేశారు? చెరసాల్లో పడేశారు. ఎంత అవమానం చూడండి మనిషి జీవితంలో. నీతిగా బతికినందుకు ఇంత అవమానం. అసలు ఏం తప్పు చేశాడని? వచ్చిన కళను తోడబుట్టిన వాళ్ళతో పంచుకున్నాడు. వాళ్ళు అవమానించారు, కొట్టారు, తిట్టారు, అమ్ముకున్నారు. తీసుకొచ్చిన తర్వాత ఇక్కడికి వస్తే ఇక్కడ కూడా అవమానాలు. ఆయన ఎంత బాధ్యతగా బ్రతికినా, అప్పగించిన పనిని ఎంత బాధ్యతగా నెరవేర్చినా, ఏ పని చేసినా ఆయన అవమానాలే తన జీవితంలో ఎదుర్కొన్నాడు. కానీ ఇవన్నీ కూడా తన ఆశీర్వాదానికి మెట్లుగా మారాయి. తను విధేయతను కోల్పోలేదు. దేవునికి విధేయుడిగా ఆ మనిషి బ్రతికాడు. ఎక్కడా కూడా యోసేపు దేవుణ్ణి నిందించినట్లుగా మనకు కనపడదు. ఒక చిన్న కష్టం వస్తేనే దేవుణ్ణి తిడతాం మనం. తిట్టడం అంటే ఎట్లాగా? అసలు నువ్వు ఉన్నావా? నేను గుర్తున్నానా నీకు? అసలు వీళ్ళు బాగానే ఉన్నారు, అసలు ఎంత ప్రార్థన చేసి నాకేంటి పరిస్థితి? నా కుటుంబం చూడు ఎట్ట అయిపోయింది, నవ్వినోళ్ళ ముందు ఇంకా నవ్వులు పాలుగా నా బతుకెందుకు ఎలా చేస్తున్నావయ్యా అని దేవుడిని బాధతో అడుగుతాం. దేవుడు అర్థం చేసుకుంటాడు. మనిషి అంటే అర్థం చేసుకోడు, కానీ దేవుడు అర్థం చేసుకుంటాడు కదా. మనం ఈ ప్రశ్నలు దేవుడిని అడుగుతాం. మన కడుపులో ఉన్న బాధను బట్టి మనం దేవుడిని ఒక్కొక్కసారి ఇలాగా నిందిస్తాం, ఇలా అడుగుతాం. నిజం చెప్తున్నాం చూడండి, దేవుడు ఉన్నాడు కాబట్టి అవన్నీ మనకు ఉంటాయి మన జీవితంలో. ఎందుకంటే దేవుడు మనకి సింహాసనం ఇవ్వాలనుకుంటున్నాడు.
గొప్పగా దేవుడు ఎవరినైతే చూపించాడో, గొప్ప వ్యక్తులుగా ఎవరినైతే చూపించాడో వాళ్ళ జీవితాలు ఏమీ గొప్పగా లేవు సమాజం దృష్టిలో. కానీ వ్యక్తిగతంగా వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. అర్థమవుతుందన్నమాట. దేవుడు ఎవరినైతే గొప్పగా చూపించాడో వాళ్ళ బ్రతుకు, వాళ్ళు వెళ్ళే జీవన విధానం ఏం గొప్పగా లేదు. ఎన్నో కష్ట నష్టాలు ఎదుర్కొన్నారు వాళ్ళు. కానీ వ్యక్తిగతంగా ఆ మనుషులు చాలా గొప్పవాళ్ళు. వాళ్ళ ఆలోచన గొప్పది, దేవుని మీద వాళ్ళకున్న విశ్వాసం గొప్పది, వాళ్ళ భక్తి గొప్పది. ఎలాంటి పరిస్థితుల్లో అయినా కూడా యథార్థంగా బతికారు వాళ్ళు. అది దేవుడు మన దగ్గర నుంచి ఆశపడతాడు. ఎందుకు కొన్ని పరీక్షలకు, పరిశోధనలకు దేవుడు మనల్ని అప్పగిస్తాడంటే మన దగ్గర నుంచి దేవుడు నాణ్యతను కోరుకుంటాడు. యోసేపు ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు, అలాంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటాం కాబట్టి చెప్తున్నా. ఆయన ఎలా ప్రవర్తించాడంటే దేవుడిని ఎక్కడా తోలనాడి మాట్లాడలేదు. నా బ్రతుకెందుకు ఇలా అయిపోయిందని ఏడవలేదు, కృంగిపోలేదు. ఎక్కడ పెడితే అక్కడ నాణ్యంగా బ్రతికాడు. ఇప్పుడు చేయని తప్పుకి యోసేపుని తీసుకెళ్ళి పోతీఫరు అపార్థం చేసుకుని తీసుకెళ్ళి ఏం చేశాడంటే చెరసాల్లో వేశారు. అప్పుడు వేశారు సంఖ్యలు, ఇనప సంఖ్యలు. ఇనప సంఖ్యలు అతన్ని బాధించాయంట. ఎందుకు బాధించాయి? ఆ సంఖ్యలు చూసినప్పుడల్లా ఉండొచ్చు ఏమని, ఆ సంఖ్యలు చూసినప్పుడల్లా తన మనసులో ఎలాంటి ఆలోచన రావచ్చు. సంఖ్యలు ఏం గుర్తు చేస్తాయి? పాపం చేసినోడికి, క్రూరంగా బ్రతికినోడికి ఆ సంఖ్యలు పడతాయి. ఆ సంఖ్యలు చూసినప్పుడల్లా అతనికి ఉండొచ్చు తన మనసులో ఏమనంటే, దీనికి నేను అర్హుని కాదు కదా, ఇంత బాధించబడ్డానికి నేను అర్హుని కాదు కదా. అయినా కూడా ఆయన ఎక్కడ దేవుణ్ణి దూషించకుండా, తోలనాడకుండా యథార్థంగా ఎక్కడ పెడితే అక్కడ బ్రతికాడు. ఇప్పుడు అతన్ని తీసుకెళ్ళి ఎక్కడేశారు? చెరసాల్లో. ఇది పెద్ద అవమానం కదా. ఫస్ట్ కల వచ్చింది చూడండి. కల వచ్చినప్పుడు అన్నలకి చెప్తే తిట్టారు, అవమానం. తండ్రి దగ్గరికి వెళ్ళి తండ్రికి చెప్తే ఊరుకోరు, ఏం మాట్లాడుతున్నామని తండ్రి కూడా అన్నాడు, అదొక అవమానం. తర్వాత కొట్టారు, అదొక అవమానం. గోతులో పడేశారు, అది ఇంకో అవమానం. తర్వాత డబ్బులకి అమ్ముకున్నారు, అది ఇంకో అవమానం. అక్కడికి వచ్చిన తర్వాత చెయ్యని తప్పుకి నిందను ఈ మనిషి అనుభవించాడు, అదొక అవమానం. అక్కడితో అయిపోయింది, అది తీసుకెళ్లి చెరసాల్లో ఇతను పడేశారు. ఇన్ని అవమానాల మధ్యలో ఒక మనిషి జీవితం కొనసాగుతుంది. అయినను ఎక్కడా కూడా దేవుణ్ణి దూషించి ఒక్క మాట కూడా ఇతడు మాట్లాడాలి. అది గొప్పతనం, ఘనతకి ఇది కారణం. ఎక్కడా దేవునికి మనిషి వేరవల, ఎక్కడా దేవునికి విధేయత చూపించడంలో రాజీ పడలేదు. ప్రతి విషయంలో కూడా దేవునికి లోబడే బతికాడే మనిషి. ఇన్ని పరిస్థితుల మధ్యలో, ప్రతికూల పరిస్థితుల మధ్యలో ఇతడు దేవునికి లోబడే బతికాడు. ఎక్కడ దేవుని దూషించాలి? అంత ఓర్పు మన బ్రతుకుల్లో ఉండాలి. దేవుడు చెప్పేది ఇది. అంత సహనం కలిగి మనం జీవించాలి. మార్పుకి అలవాటు పడాలి. చేయని తప్పులకు నిందలు పడుతున్నా కూడా దేవునికి వదిలేసుకుని విశ్వాసంలో ముందుకు సాగాలి. ఎక్కడున్నా కూడా దేవుని మనం మహిమపరచాలి, దేవునికి విధేయత చూపించాలి. ఆ చెరసాల్లో ఉండి కూడా అక్కడ కూడా ఇతనేమి ఒక మూలను కూర్చుని అడగల. అక్కడ కూడా ఇతడు చేసిన పని ఏమిటంటే తన యథార్థతను బట్టి, తన నీతి ప్రవర్తనను బట్టి అనతి కాలంలోనే మళ్ళీ ఆ చెరసాలలో అందరికీ కూడా ఒక అధికారి స్థానంలో ఉన్నాడు ఈ మనిషి. అందరిలో యోగ్యుడు అనిపించుకున్నాడు. దేనిని బట్టి? దేవుని బట్టి. ఎక్కడా దేవుని వదిలిపెట్టలేదు కాబట్టి. పోతీఫర్ ఇంట్లో ఉన్నా కూడా అందరిలో ఒక ప్రముఖుడు అయ్యాడు, దాసుడే అక్కడ. ఇక్కడ చెరసాల్లో ఉన్నప్పుడు ఖైదీ అయినా కూడా అందరిలో కల్లా ఒక ప్రముఖుడు అయ్యాడు. అంటే ఎక్కడ ఉన్నా కూడా అక్కడ ఉన్న పరిస్థితుల్లో ఒక ఉన్నతమైన స్థితిలోనికి ఆ మనిషి రావడం మనం చూస్తాం. దేనిని బట్టి? దేవుణ్ణి బట్టి. అనతి కాలంలోనే అక్కడ రాజుగారికి ఒక కళ రావడం, ఆ కళ భావాన్ని చెప్పడానికి ఎవరున్నారని వెతికితే కళలు చెప్పువాడు చెరసాలలో ఉన్నాడు అని యోసేపు దగ్గరికి వచ్చి, అన్నలు పెట్టిన పేరు అదే కదా, కళలు కనేవాడు వస్తున్నాడని. అసలు అతని కళలే అతని జీవితాన్ని ఉన్నత స్థితికి తీసుకెళ్ళే చూడండి. ఇప్పుడు కళల భావం చెప్పేవాడు ఎక్కడున్నాడని ఆలోచిస్తే ఎక్కడున్నాడు? చెరసాల్లో ఉన్నాడు. సరే పట్టురండి అన్నారు రాజుగారు, పట్టురండి అతను తీసుకురండి అన్నారు. తీసుకొచ్చారు. పానదాయకుల అధిపతి వెళ్ళి చెరసాల్లో ఉన్న యోసేపుని బయటికి తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత అంతమందిలో రాజుగారికి ఒక కళ వస్తే ఆ కళభావాన్ని చెప్పాడు. రాజుగారికి వచ్చిన కళభావం ఏమిటి? 7 సంవత్సరాలు కరువు వస్తుంది, తర్వాత మొదటి 7 సంవత్సరాలు సమృద్ధి ఉంటుంది, తర్వాత 7 సంవత్సరాలు కరువు వస్తుంది. కాబట్టి రాజా, మొదట 7 సంవత్సరాలు సమృద్ధి ఉంటుంది కాబట్టి ఈ పంటను జాగ్రత్తగా నువ్వు దాచుకుంటే తర్వాత కరువు వచ్చి 7 సంవత్సరాలు ఇది నీకు ఉపయోగపడుద్ది
అని కలభావం చెప్పి దానికి ఒక సలహా కూడా ఇచ్చాడు, రాజ్యం బాగుపడాలని. అప్పుడు రాజుగారు సింపుల్గా అన్నాడు, ఎంతకంటే దేవుని ఆత్మ కలిగిన వాడిని మనం చూడగలమా? ఘనత స్టార్ట్ అయింది చూసారా? ఎందుకంటే దేవుని ఆత్మ కలిగిన వాడిని మనం చూడలేం. ఐగుప్తు రాజ్యం మొత్తంలో వాళ్ళు రకరకాల దేవీ దేవతలను ఆరాధిస్తారు. అమితమైన దైవభక్తి వాళ్ళకి కలదు. సూర్యుడిని, పందికొక్కుని వీటిని కూడా దేవుడిగా ఆరాధించే కల్చర్ అక్కడ ఉంది. అట్లాంటి వాళ్ళను పరిపాలన చేసే రాజు అంటున్నాడు, ఏమని అంటున్నాడంటే, యోసేపుని అందరిలో నిలబెట్టి, ఎందుకంటే దేవుని ఆత్మ కలిగిన వాడిని మనం చూడలేం. దేవునికి నమ్మకస్తుడు ఇతడు చెప్పింది వాస్తవం. నా కలను దాని భావాన్ని చెప్పాడు కాబట్టి అందరూ యోసేపు చెప్పిన మాట వినండి అని చెప్పి ఘనత స్టార్ట్ అయింది చూశారు. ఇప్పుడు ఏం చేశాడు రాజుగారు? తన చేతికున్న ఉంగరాన్ని తీసుకొచ్చి యోసేపు చేతికి పెట్టాడు. అనగా అర్థం ఏంటంటే అధికారం. ఇప్పుడు ఆ ఉంగరం, ఇప్పుడు ఏదైనా ఒక లెటర్ రాసి చివరిలో సంతకం పెట్టాలి, రాజుగారి సంతకం పెడితే అది రాజ్యాలు అమలు చేయాలి. ఆ సంతకానికి బదులు వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, వాళ్ళ ఉంగరం తీసి దాన్ని మనం స్టాంప్ వేస్తాం చూసారా? స్టాంప్ వేసినట్టుగా ఆ ఉంగరాన్ని స్టాంప్ వేశారు, రాజముద్ర అంటారు దాన్ని. అప్పుడు అది శాసనం అనమాట, దాన్ని ఎవరో మార్చడానికి వీల్లేదు. ఆ శాసనాన్ని ఎవరికి ఇచ్చాడు రాజుగారు? యోసేపుకి ఇచ్చాడు. అంటే ఘనత స్టార్ట్ అయింది చూసారా? అవమానాలన్నీ దాటిన తర్వాత ఈ మనిషి జీవితంలో ఒక్కొక్కటి ఘనత స్టార్ట్ అయింది. ఇప్పుడు శత్రు దేశంలో వాళ్ళందరినీ కూడా, ఐగుప్తు దేశంలో వాళ్ళందరినీ కూడా శాసించే అధికారం దేవుడు ఎవరికి ఇచ్చాడంటే ఒక బానిసకి ఇచ్చాడు. ఎందుకని ఉంగరం ఇతని దగ్గర ఉంది కదా, ఆ రాజముద్రికి ఇతని దగ్గర ఉంది కాబట్టి ఇతను ఏం చెప్తే అదే చెల్లుబాటు అవుతుంది. చివరికి ఏమంటాడంటే, రాజుని నేనే, ఫరోని నేనే, కానీ నేనైనా నీ ఆజ్ఞ లేనిదే ఏది చెయ్యను అంటాడు. ఎవరు? ఫరో చక్రవర్తి. యోసేపుకి ఒక సింహాసనం వేశారు, ఆర్థిక మంత్రి. ఇప్పుడు యోసేపు ఎక్కడున్నాడు? చెరసాల నుంచి సింహాసనం. ఇంకా చెప్పాలంటే గోతులో నుంచి సింహాసనం. కళ నెరవేరిందా లేదా? అక్కడితో అయిపోలా. వాళ్ళందరూ అసలు వచ్చిన కళ ఏమిటి? నేను పైన ఉన్నాను, మీరు అందరూ నాకు దాసులయ్యారు. ఇప్పుడు 7 సంవత్సరాలు సమృద్ధి ఉంది, పంట దాశారు కదా. తర్వాత 7 సంవత్సరాలు కరువు వచ్చింది, చుట్టుపక్కల దేశాలన్నింటిలో కరువు వచ్చింది. కానీ ఇక్కడ కరువు లేదు. ఎందుకని? ఒక నీతిమంతుడు ఆ రాజ్యంలో ఉన్నాడు కాబట్టి ఆ దేశంలో కరువు లేదు. ఇప్పుడు అన్నలో సంచులు పట్టుకుని వచ్చారు. ఎక్కడికి? ఐగుప్తుకు వచ్చారు ధాన్యం కోసం. మరి ధాన్యం ఎవరు ఇవ్వాలి? ఆర్థిక మంత్రి ఇవ్వాలి. ఆర్థిక మంత్రి ఎవరు? యోసేపు దగ్గరికి వచ్చారు. గుర్తుపట్టారా? గుర్తుపట్టల. దేవుడు ఒక మనిషిని ఆశీర్వదిస్తే అసలు ఎవడో ఊహించని స్థాయికి, గుర్తుపట్టలేనంత స్థాయికి దేవుడు తీసుకెళ్తాడు. దానికి యోసేపు జీవితం నిదర్శనం. 17 సంవత్సరాల్లో గోతులో పడేసరి చచ్చిపోయాడు అనుకుందాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎన్ని రోజులు బతుకుతాడులే, ఇక్కడ గారాభంగా పెరిగాడు కదా, అల్లారుముద్దుగా పెరిగాడు కదా, వాళ్ళు పెట్టే శ్రమలు తట్టుకోలేక ఏనాడో యోసేపు చచ్చిపోయి ఉంటాడు అనుకుని ఫిక్స్ అయిపోయారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళందరూ సంచులు పట్టుకుని ఎక్కడికి వచ్చారంటే, నువ్వు ఒక ముద్ద పెడితే బతుకుతాం అని యోసేపు దగ్గరికి వచ్చారు. యోసేపు ఎక్కడ ఉన్నాడు? సింహాసనం మీద ఉన్నాడు. వాళ్ళందరూ వచ్చి మామూలుగా అడగలేదంట, వాళ్ళందరూ వచ్చి యోసేపు దగ్గర సాష్టాంగపడ్డారంట. కళ నిజమైందా లేదా? అవమానం ఘనతగా మారిందా లేదా? అంటే దేవుడు ఒక మనిషిని హెచ్చించాలనుకుంటే 100% అది జరుగుతుంది. ఆ మనుషులు విధేయత చూపిస్తే చాలు. ఎటన్నా తీసుకెళ్ళనివ్వండి దేవుడు, చివరికి ఇది నా మేలు కోసమే జరుగుద్ది, నా మంచి కోసమే జరుగుద్ది అని మనిషి నమ్మితే, దేవుణ్ణి నమ్మితే. చూడండి, ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం దేవుణ్ణి నమ్మినప్పుడు ఏం జరుగుతుందంటే మన నమ్మకం చెదిరిపోయే పరిస్థితులే ఎదురవుతాయి జీవితంలో. ఇంత నమ్మాను కానీ ఏది వర్కౌట్ అవుతలేదు దేవుని దగ్గర అన్న పరిస్థితులు ఎదురవుతాయి. కానీ నమ్మకంగా బతకాలి మనిషి. ఆ నమ్మకం ఏం చేస్తుందంటే అవమానాల మధ్యలో తీసుకెళ్తుంది, ఎన్నో చేయని తప్పులకి నిందల రూపంలో వాటి మధ్యలో తీసుకెళ్తుంది, లేమిలో, కరువులో, ప్రతికూల పరిస్థితుల్లో తీసుకెళ్తుంది ఆ నమ్మకం. చివరికి ఏం చేస్తుందంటే ఆ నమ్మకం మనకు సింహాసనాన్ని ఇస్తుంది, ఆ నమ్మకం మనకు ఘనతనిస్తుంది, ఆ నమ్మకం మనల్ని ఊహించని ఎత్తుకి, ఎవరో ఊహించని ఎత్తుకి మనల్ని తీసుకెళ్తాడు. ఇన్ని అవమానాలు దాటుకున్న తర్వాత యోసేపు జీవితం ఊహించని మలుపు తిరిగి సింహాసనం మీద దేవుడు కూర్చోబెట్టాడు. ఒక రోజున వెళ్ళి చెప్పాడు కదా, కళ చెప్పాడు అన్నలకి, అన్నలారా మీరు అందరూ నాకు సాష్టాంగపడినట్టు కళ వచ్చింది, ఊరుకోరా పొద్దునే మాట్లాడుతున్నాను అని తిట్టారు వాళ్ళు. ఆ ఉదయం అది కళే, ఈ ఉదయం అది నిజం. కళను నిజం చేసే దేవుడు మనకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి నమ్మకంగా, యథార్థంగా,
జీవించండి. యోసేపు జీవితంలో నుంచి నేను మీకు 2 మాటలు చెప్పి ముగిస్తాను చూడండి. మనం ఏ పరిస్థితుల్లో ఎట్లా ఉండాలి. నా అనుకున్న వాళ్ళే పగోళ్ళు అవుతారు ఒక్కొక్కసారి, బయటోళ్ళు కాదు. నా అనుకున్న వాళ్ళే పగోళ్ళు అవుతారు ఒక్కొక్కసారి. అయినా కూడా దేవునికి విధేయత చూపించాలి మనిషి. ఊహించని మార్పులు ఎదురవుతాయి జీవితంలో. అప్పటి వరకు తండ్రి పెంపకంలో ఉన్నవాడు ఐగుప్తుకి వెళ్ళిన తర్వాత బానిస అయిపోయాడు. వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టినా వాటన్నిటిని ఓర్చుకున్నారు. మార్పుని మనం అంగీకరించాలి, మార్పుకి అలవాటు పడాలి. నిన్న ఉన్నట్టుగా ఇవాళ ఉంటుందంటే ఉండదు, ఇవాళ ఉన్నట్టుగా రేపు ఉంటుందంటే ఉండదు. ఎప్పుడు పరిస్థితులు ఎట్లా ఉన్నా కూడా ఆ పరిస్థితుల మార్పును అంగీకరించాలి మనిషి. తర్వాత ఏంటంటే అసలు ఏ సంబంధం లేకపోయినా నీతిగా బతికినందుకే నిందలు వస్తాయి. తప్పు చేసిన జోలికి ఎవడో వెళ్ళదు. నీతిగా బ్రతికినందుకే నిందలు వస్తాయి. యోసేపుకి వచ్చాయి. ఏం చేశాడు యోసేపు? అయినా నమ్మకంగా బతికాడు. దేవునికి వదిలేసి మన పని మనం చేసుకోవడం. బాధపడ్డా? నన్ను ఎందుకు ఇలా అన్నారని అక్కడ కృంగిపోయాడో, కూలబడిపోయాడో? లేదు. పరిస్థితులు ఎట్టేటో వెళ్తున్నాయి. మానసికంగాను శారీరకంగాను మనిషి కృంగిపోయే పరిస్థితులు ఎదుర్కొన్నాడు. అయినా కూడా నమ్మకంగా బ్రతికాడు. ఇన్ని బాధలు పడిన దేవుణ్ణి దూషించాడా? లేదు. ఒక్క మాట దేవుణ్ణి అనలేదు. ఒక్క మాట తనను తాను విమర్శించుకోలేదు. అలా ముందుకెళ్ళాడు. మనం అలా ముందుకెళ్ళాలి. ఎన్నో అవమానాలు అవన్నీ ఏమైపోయాయి? చివరికి మెట్లుగా మారాయి. దేనికి మెట్లుగా మారాయి? సింహాసనం చేరుకోవడానికి మెట్లుగా మారాయి. మనం దేవుల్లో ఉన్నప్పుడు, నమ్మకంగా ఉన్నప్పుడు మన నమ్మకం చెదిరిపోయే పరిస్థితులే మనకు ఎదురవుతాయి. అయినా కూడా చెక్కు చెదరని విశ్వాసంతో బండ మీద కట్టబడిన ఇల్లు వలె మనం నమ్మకంగా ముందుకు సాగితే ఈ అవమానాలు, ఇబ్బందులు, శోధనలు ఇవన్నీ మన ఘనతకు కారణమవుతాయి. తర్వాత తన ఇంటి వారందరినీ, తన రక్త సంబంధీకులు, పిల్లలందరినీ కూడా యోసేపు పోషించాడు. అమ్మివేయబడిన వాడే, ఎవరో పెడితే 4 మెతుకులు తిన్నవాడే ఇవాళ అందరినీ పోషించే స్థాయికి వెళ్ళాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మన దేవుళ్ళు ఎంత నమ్మకంగా ఉంటే ఎవరో ఊహించని స్థితికి దేవుడు మన కుటుంబాలను తీసుకెళ్తారు. ఇవాళ పరిస్థితిని చూసి మనం కృంగిపోకూడదు. ఎందుకంటే యోసేపు వెళ్ళే పరిస్థితి చాలా కఠినమైన పరిస్థితుల్లో వెళ్ళాడు. ఆయన చేసిందే మనం ఏం చేద్దాం? నమ్మకంగా బతుకుదాం. దేవుణ్ణి దూషించకుండా, ప్రశ్నించకుండా, విధేయత చూపిస్తూ పూర్తిగా దేవునికి లోబడి ముందుకెళ్ళిపోదాం. అలా దేవునికి విధేయత చూపిస్తే దేవుడు ఒక రోజు మనల్ని గణపరుస్తాడు. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.